వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, జేసీస్ మండల మరియు గ్రామ కన్వీనర్లకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ తోట గణేష్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అన్నా తీస్తేనే అన్నింటిలో వస్తుంది. మీరు తీసేది కాదు కదా సమస్య. మనం వెనకరండి ఇక్కడ ఫోన్లు ఎక్కువ. ప్రతి ఒక్కరికి దృష్టికి సంబంధించిన పని సెల్ఫీ కొద్దిగా మనము ఇటు వస్తే రైట్గా వెనక్కి ఈరోజు సామాజిక సాధికార యాత్ర మంది 140వ మీటింగ్. విచ్చేసిన అందరికీ, పాల్గొనే వాళ్ళకి మీ అందరూ
జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తుపెట్టుకొని సమాజంలో తలెత్తుకునేలా చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దీనికి సంబంధించి పెద్దలు మాట్లాడతారు. నాకు 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పంపించి మీకు అండగా నిలిచి మీ బాగోగులు చూడమని ఈ సంవత్సర కాలంలో 76,000 ఇళ్ళు గడప గడప దొక్కి మిమ్మల్ని కలవటం జరిగింది. చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించాం. ఆఫీసర్లతో కొంచెం సమయం తీసుకొని ఇంకొన్ని పరిష్కరించాం. సంతృప్తినిచ్చింది మిమ్మల్ని కలవటం. ధైర్యంగా మనం చేసిన పనులు చెప్పి రేపు ఎలక్షన్లో కూడా ఓటు అడగడానికి హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చోబెట్టి నిరంతరం మీకోసం పాటుపడుతూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్న అలాంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎన్ని దుష్ట శక్తులు ఎదురొచ్చినా ధీటుగా మోటుకోగలిగిన ఏకైక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో అభ్యర్థిగా మీ ముందు ఉండబోతున్నాను. మీ మద్దతు కోరుతూ మన జగన్మోహన్ రెడ్డి మాకు నిర్దేశించిన 175కి 175 వై నాట్ 175ని సార్థకం అని కోరుకుంటూ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన మన సునీతమ్మను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, సమన్వయకర్తగా ఉన్నటువంటి రామ్ కుమార్ అన్న గారు సామాన్యుల మరి మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి తనయుడు, మరి అలాగే వారి అమ్మ నేదుమల్లి రాజ్యలక్ష్మి గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కూడా చేసింది ఆమె. మరి ఒక రాజకీయ నేపథ్యము, ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి రామ్ కుమార్ అన్న ఈరోజు మన వెంకటగిరి నుంచి మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఒక మంచి అభ్యర్థిని మన నియోజకవర్గానికి పంపారు. మరి మీరందరూ కూడా మీ వాడిగా మరి మీరందరూ రామ్ కుమార్ అన్న గారిని ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏదైతుందో 175 అని మరి ఆ దిశలో మీరందరూ కూడా రామ్ కుమార్ అన్నకి మంచి మద్దతు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలు అన్నని ఆశీర్వదించి రేపు రాబోయే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీలో అన్న గెలుపు కోసం మీరందరూ కృషి చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. బీసీ మైనార్టీలందరూ కూడా ఒక జాతర లాగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ని ఇలా జరుపుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, మనందరూ కూడా ఒక ఆత్మాభిమానాన్ని కల్పించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ మన ఎస్సీ బీసీ మైనార్టీలను పట్టించుకున్న పాపాన్ని ఎవరు కూడా పోలేదు. ఈరోజు సంక్షేమము, రాజ్యాధికారం, మరి అభివృద్ధి అని చెప్పి ఈరోజు మన జగనన్న మరి నవరత్నాల్లోని 98% మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న దేశానికి ఆదర్శం. ఎందుకు మాట్లాడుతున్నామంటే దేశంలోనే ఎక్కడ కూడా డీబీటీ ద్వారా పేద వర్గాలకి 2,48,000 కోట్ల రూపాయలు అందించినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. మరి ఇదంతా కూడా పేదలకి సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళని ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తూ మరి ఈరోజు రాజ్యాధికార పదవుల్లో కూడా భాగస్వాములు చేశాడు. మరి ఈరోజు మన బీసీలకు రాజ్యాధికార పదవులంటే అన్నది ద్రాక్షగా ఒక నినాదంగా ఉండేది. ఈరోజు మన
చేతల్లో చూపిస్తూ మరి మన బీసీలకు అనేక పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన గురుమూర్తి గారు ఉన్నారు ఇక్కడ, ఎంపీ గారు. మరి ఎవరైనా మనం ఎంపీగా గురుమూర్తిని అనుకున్నామా? మరి ఒక డాక్టర్గా మరి జగనన్న ఆశీర్వాదంతో ఒక దళిత కుటుంబానికి చెందిన మన గురుమూర్తి గారు ఈరోజు మన బీసీలకు కూడా దాదాపు 56 కులాలకి కార్పొరేషన్లు వేసి బీసీలని రాజ్యాధికారి పదవుల్లో నడిపిస్తున్నారు. మరి రాజ్యసభ స్థానాలు 8 ఉంటే అందులో 4 బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి జగనన్న ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా దాదాపు 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఎస్సీ ఎస్టీలకు 2, మరి ఎస్సీలకు 5, ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వంగా 75% సంక్షేమము, అభివృద్ధి, మరి రాజ్యాధికారంలో న్యాయం కూడా చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. మరి మనం ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా లేరు, మరి ఇంకా రారు కూడా. కాబట్టి మనందరం జగనన్నని కాపాడుకోవాల్సిన అవసరం మన వర్గాలకు ఉంది. ఎందుకంటే మన పిల్లల చదువుల గురించి ఆలోచిస్తారు మన జగనన్న, మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు మన జగనన్న. మరి పేదవాళ్ళ చెంతకే ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందుతుంది. ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎవరైనా మన పిల్లల చదువుల గురించి ఆలోచించారా? ఈరోజు అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, మరి విదేశీ విద్య, పేదవాళ్ళు కూడా ఉన్నత స్థానంలోకి వెళితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక లక్ష్యంతో ఈరోజు బీసీలను ప్రోత్సహిస్తారు ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్మునికి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు ఎన్ని రకాలుగా దగా చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా మోస మాటలు చెప్తున్నారు. ఈరోజు వాళ్ళ పచ్చ మీడియాలో ఎంత దుర్మార్గమైన రాతలు రాయిస్తూ విషం కలుపుతున్నారు. జగనన్న మంచి పనులు చూస్తుంటే ఓర్చుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈరోజు మన ప్రజల్ని, మన బీసీలని ఎస్సీసారి మోసం చేయాలి, ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకంతా కూడా మనం తెరదింపాలా. ఖచ్చితంగా మన కోసం పాటుపడుతున్నా, మన కోసం పనిచేస్తున్నా, పేదరికం పోగొడుతున్నటువంటి, పేదల పక్షాలు పోరాడుతున్నటువంటి మన అక్క చెల్లెలకి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని మనం అందరూ నిలబడితేనే రేపు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారు, మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు, అన్ని కులాలు, మతాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ విషయాలు మీరందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా మన కులాన్ని దగా చేశాడు, ఎస్సీలను మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా, మీ అందు చూస్తా అని చెప్పి మన బీసీలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు. రూపాయలు చెల్లించి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాలు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. చంద్రబాబు నాయుడికి జగనన్నకు ఉన్నటువంటి తేడా నక్కకి నాలుగులో కనుకున్నంత తేడా ఉంది. ఈ తేడాన్ని మనందరం గుర్తించాలి, గమనిస్తేనే మరి మన పిల్లల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా అభివృద్ధి అవుతుంది. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పి మనల్ని బెదిరించి, మనల్ని మోసం చేసి, మనల్ని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడికి, ఆయనకు వందపడుతున్న పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా రాబోయే 2024లో మనందరం బుద్ధి చెప్పాల్సిందే. మన జగన్ని కాపాడుకోవాలి. మరి అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో మరి చేనేతలు కూడా అత్యధికంగా ఉన్నారు. మరి చేనేతలకు కూడా జగనన్న ఎవరు చేయనంతగా ఈరోజు నేస్తం ద్వారా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబాలకు ఇస్తూ మరి 4 కార్పొరేషన్లు కూడా చేనేతలకు ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు, అందులో ఒక చేనేత మహిళగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఇచ్చారంటే మరి జగనన్న బీసీల పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు, ఏ విధంగా బీసీలన్నీ పైకి తీసుకెళ్తున్నాడు అనేది మన వర్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చేనేతలు కూడా మరి ఎవరు చేయనంతగా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు 4,500 కోట్ల రూపాయలు మన చేనేతల కోసమే ఖర్చు పెట్టారు. నవరత్నాల్లో కానివ్వండి, మరి చేతన్న నేస్తం ద్వారా కానివ్వండి, ఈరోజు చేనేతలు కూడా మరి చాలా బాగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా ఏ సమస్యలున్నా ఆ సమస్య పరిష్కారం దిశగా పనిచేసే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి అన్నని మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ ఇంటి మనిషిగా భావించి అన్నని ఆశీర్వదించి మరి మన గురుమూర్తి గారిని కూడా ఎంపీగా కూడా మీరందరూ సోదరుని కూడా ఆశీర్వదించి మరి మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేసి జగన్ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరి కోసం ఈ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్. ఇప్పుడు సామాజిక న్యాయం అనే పదం వినడం
సామాజిక అవసరాలను తీర్చుకునే పార్టీలు ప్రభుత్వాలను మనం చూసాం. ఈరోజు సామాజిక న్యాయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను అండదండగా ఉంటాను, నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటూ వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్న ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మన పట్ల ఎలా ఉంటుందంటే, గర్భస్థ శిశువుకి పౌష్టికాహారం లభిస్తే ఆ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భూమి మీదకు వస్తే రూపొందించి రేపు కాలం చేసే పెద్దల వరకు అండదండగా నిలుస్తూ ఉన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించి వారి ఆర్థిక ఉన్నతికి మనం ఏ విధంగా తోడ్పాటు పడాలి, వారిని ఆర్థికంగా ఏ విధంగా వెన్నుదన్నుగా నిలిస్తే వారి ఉపాధి రంగాల్లో వారు ముందుకెళ్తూ ఈ సమాజంలో వారు అభివృద్ధి భాగస్వామ్యులు అవుతారనే ఉద్దేశంతో వారికి ఆర్థిక ప్రయోజనాలు చేస్తూ అనేక పథకాల ద్వారా ప్రత్యేకంగా వారి అభివృద్ధి కోసం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్న ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందని తెలియజేస్తా ఉన్నాను. చేనేతలకు సంబంధించి ప్రత్యేకంగా మరి అనేక పథకాలు, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, చేయూత, ఆసరా అంటూ అనేక పథకాలు ప్రతి కుటుంబానికి అందిస్తూ మరి ఏదైతే ఉపాధి రంగాలు ఉన్నాయో వ్యవసాయము, చేనేత, తర్వాత చేనేతలకు చేనేతను నేస్తామంటూ రైతులకు రైతు భరోసా అంటూ ఉపాధి రంగాలను కూడా కాపాడుకుంటేనే మన సమాజంలో అభివృద్ధి చెందుతామని ఉపాధి రంగాలకు చేయూతను అందిస్తూనే అలాగే మన కుటుంబ జీవన విధానానికి అవసరమైన విద్యకు సంబంధించి లేకపోతే ఏదైనా చిరు వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక వెసులుబాటు అందిస్తున్న ప్రీతం ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంటే ఏ విధంగా మన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారో అలాగే ఈ నియోజకవర్గంలో మరి మాజీ ముఖ్యమంత్రి తనయులు ఈ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న కూడా అలానే ఆలోచిస్తున్నాడు అనేది తేటతెల్లమవుతా ఉంది. మరి గడప గడపకు సంబంధించి ఈ నియోజకవర్గంలో దాదాపు 76,000 గృహాలు సందర్శించి వారి సమస్యలను అవలోకన చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా చేనేతలు ఎక్కువగా ఉన్నారు, వారికి ఇంకా కొన్ని సమస్యలు మనం నేతన్న నేస్తం ద్వారా 24,000 అందిస్తా ఉన్నాం. కానీ ఆ నేతన్న నేస్తం పథకాలు అందటానికి కొన్ని గైడ్ లైన్స్ ఉండటం వల్ల కొంతమంది నిజంగా అర్హులు ఉండి వారు అందుకోలేకపోతా ఉన్నారనేది సూక్ష్మంగా గ్రహించి మరి ఈరోజు చేనేత సదస్సు ఏర్పాటు చేసి మరి ఏదైతే 1000 చదరపు అడుగులో ఇల్లు ఉంటే వారికి అర్హత లేదు కాబట్టి దాన్ని 400 చదరపు అడుగులు పెంచి 1400 చదరపు అడుగులు గైడ్ లైన్స్ లో వారి కొలమానంగా ఉంచి చేనేతలకు పథకాలు అందించే విధంగా చేయాలని చెప్పడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. ఒక్కసారి మనం అందరం కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకి ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి పథక రూపకల్పనకు 300 యూనిట్లు దాటితే మరి అర్హత లేదు కాబట్టి మరి చేనేతలకు ప్రత్యేకంగా మగ్గాలు ఉన్నాయి, వారికి జాకెట్ లూమ్స్ ఉన్నాయి, వాటికి పవర్ కన్జంప్షన్ అవుతా ఉంటుంది కాబట్టి దానికి ఒక 150 యూనిట్లు కలిపి 450 యూనిట్లనే మరి గైడ్ లైన్స్ లో పరిధిగా వస్తే ఖచ్చితంగా చేనేతలకు లబ్ధి చేకూరుతుందని మరి 300 యూనిట్లు కూడా 450 యూనిట్ల పరిధి పెంచాలని మరి ఆ తీర్మానం కూడా ఈరోజు రామన్న ద్వారా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేనేతలో కొన్ని సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు కూడా ఈరోజు ఇక్కడ జరిగిన చేనేత సదస్సు ద్వారా మేనిఫెస్టో కమిటీకి అలాగే ప్రీతం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అవి అమలు చేసే విధంగా చెప్పిన ప్రతి ఒక్కటి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మన ఇప్పుడు రానున్న కాలం అంతా ఎన్నికల సమయం. ఈ ఎన్నికల సమయంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవితానికి భవిష్యత్ తరాల్లో మన పిల్లలకి జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సగం మంది ఇక్కడ నుంచి కొంచెం అటు పోయినా వారికి కూడా వినబడుతుంది, అందుకని ఇక్కడ పల్సన్ అయిందనేం లేదు, అక్కడ జరుగుతూ ఉంది, అక్కడ కూడా వినబడుతుంది. అధ్యక్షులు, ఈ నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎమ్మెల్సీ సునీతమ్మ గారికి, మన ఎంపీ ఉరుమూర్తి గారికి, అదేవిధంగా చైర్మన్ సురేంద్ర గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వెంకటగిరి నుంచి
మన నియోజకవర్గంలో ఈ యాత్ర మొదలవటం చాలా సంతోషం. ఎందుకంటే మన పట్టణానికి, ఈ నియోజకవర్గానికి వెంకటగిరి అనేది గుండెకాయ అటువంటిది. అదేవిధంగా మన వెంకటగిరికి ఘన చరిత్ర ఎంతో ఉంది. ఈ ప్రాంతం మన ఊరు గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు. మన ఊరికి ఎందుకు ఈ పేరు వచ్చింది, ఈ ఊరిని మళ్ళీ ఎప్పుడు మనం నిర్మించుకున్నాం, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునర్నిర్మించుకోగలిగామని మన ఊరు గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వెంకటగిరి ప్రాంతంలో యాత్ర మొదలుపెట్టిన దానికి రామ్కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనకి వెంకటగిరి పైన ఉన్న అభిమానం ఎటువంటిదో ఇక్కడి నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఈ గడప గడపకు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలని ఎందుకు ఎలక్షన్లో జరుగుతారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిప్పుతున్నారని అనుకున్నా నేను వాస్తవంగా. వీళ్ళంతా తిరిగిన తర్వాత ఈ రోజు నాకు అర్థమైంది, రామ్కుమార్ రెడ్డి గారు చెప్తే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న ఇళ్ళకి ఎట్టా క్వాలిఫికేషన్ రావటం లేదు వ్యూవర్స్కి. ముఖ్యంగా మన వెంకటగిరిలో అత్యధిక శాతం ఉండే వాళ్ళకి, అదే 300 యూనిట్ల కంటే ఎట్ట వాళ్ళు అనర్హులు అవుతున్నారు. ఈ గడప గడపకి తిరిగిన దానివల్లే వాస్తవంగా ఆయన నిజంగా గడప గడపకి తిరిగారు, ప్రతి ఇంటికి పోగలిగారు కాబట్టి, అవగాహన చేసుకోగలిగారు కాబట్టి, ప్రతి ఒక్కరి అవసరాలు ఈరోజు ఈ బీసీ సమస్య కాబట్టి ఆయన ఈ ప్రతిపాదన పెట్టగలిగారు. అట్లా ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో ముఖ్యమైన సమస్యలు అవగాహన తెచ్చుకోగలిగారు రామ్కుమార్ రెడ్డి గారు. అంటే ఈ ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టడం ఎందుకంటే ఇంకా ఆయన ఎంతో చేశారు. ఇప్పటికి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో నవరత్నాలు ఎన్నో పూర్తి చేసినా ఇంకా వాటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా కొత్తగా ఏమైనా చేయాలా, మా ప్రజలకు ఏం అవసరం అనేది ఆయన ఎంత దూరం పోయి ఆలోచించారనేది కేవలం ఈ ఒక్క కార్యక్రమంతో మీరు అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద బలహీన బడుగు వర్గాలతోనే ఉంటారు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలతోనే ఉంటారు, పేద వర్గాలతోనే ఉంటారు అనే దానికి సందేహమే లేదు. అంత ఆదర్శప్రాయంగా ముఖ్యమంత్రికి ఎవరు లేరు. ఆయన చెప్పిన మాట ఎప్పుడూ తప్పరు, నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ విస్మరించరు. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మెజారిటీ ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలా. వెంకటగిరిలో 2019లో వైఎస్ఆర్సీపీకి 3000 ఓట్ల మెజారిటీ వచ్చింది. గతంలో ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చింది, అది తక్కువైనా ఖచ్చితంగా మెజారిటీ వచ్చింది. ఈసారి అంతకంత మెజారిటీ మనం టౌన్లోనే ఇవ్వాలా. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000 రూపాయలు మనకి రాలేదు. అప్పుడు మా నేతన్నలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పట్టు సబ్సిడీ ఏదైతే 1000 రూపాయలు ఇస్తున్నారో పక్కన చిత్తూరు జిల్లాలో, అప్పుడు చిత్తూరు జిల్లా ఉండింది, చిత్తూరు జిల్లాలో వచ్చినా మనకి రాలేదు. మనకు 1000 రూపాయల కోసం ఇబ్బంది పడ్డాం. ఈ రోజు అడగకుండానే 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఇస్తున్న మన ముఖ్యమంత్రికి మన రుణం తీసుకొని తీరాలా. కాబట్టి మన అందరూ నేతన్నలు అందరూ అన్ని వర్గాలకు చెందిన వారు ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజారిటీ మన టౌన్ నుంచే రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి రామ్కుమార్ రెడ్డి గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు రామ్కుమార్ రెడ్డి అన్న గారు, అలా ఎంపీ గారు, లేకపోతే సుధీనప్ప గారు, సురేష్ గారు, రాజావారు, ఇక్కడ వచ్చేసిన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. అంటే సామాజిక యాత్ర, బస్సు యాత్ర జరుపుకుంటే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి వేరే వారికి లేదని నేను ఛాలెంజ్ చెప్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఆనందంగా ఒక పండుగ జరుపుకుంటా అంటే అది ఒక్క వైఎస్ఆర్సీ ప్రభుత్వంలోనే, ఒక్క జగన్ గారి ప్రభుత్వంలోనే మనం గట్టిగా నమ్మాలి. ఎందుకంటే ఈరోజు బీసీలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగింది, వాళ్ళ సామాజిక న్యాయం జరిగింది, అలాగే వాళ్ళకి ఆర్థికంగా పెరిగింది. వాళ్ళు మార్కెటింగ్ కమిటీలు అయితేనేమి, మినిస్ట్రీలు అయితే అన్నింటిలో సింహభాగం బీసీ బడుగులు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి లేదు. ఇది ఒక చరిత్ర అని మీరు నమ్మించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాలి, కానీ వడవా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం దేవుని దండం పెట్టిన ఉదయాన్నే ఏం కావాలని, నా పిల్లలు కావాలి,
మా వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు రావాలి, మా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా పుస్తలు బాగుందని దండం పెట్టుకుంటామే. అవన్నీ మీకు ఒక ఉద్యమం చేశారా, ధర్నాలు చేశారా, రాష్ట్రాలు ఇవన్నీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అవునా కదా చెప్పండి. అందరూ సంతోషం ఉన్నారని ఒక్కసారి ఆలోచన మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు అది ఒక్క నిమిషం మాత్రం ఇచ్చారు. కానీ ఇక్కడ నిర్మల జగన్ గారు వివాదాస్పదుడు కాదు, అలాగే అందరి వాడు. ఆయన మన అత్యంత మెజారిటీ గెలిచే అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ అందుబాటులో కాబట్టి ఒక్కడి మీద కోరుకుంటూ, అలాగే మన ఎంపీ గారు తప్పకుండా అందరి వాడు, అందరినీ మనం తప్పకుండా అది మేము గెలిపించుకొని బడుగు బాహిన వాళ్ళు ఒక్కసారి కృతజ్ఞత ఆడుకోవచ్చు. పుట్టినతం తెలీదు, కష్టపడతారు. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసో తెలీదో, నేను తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ళు ఉన్నానండి. కాళేశ్వరంలో పోటీ చేశాను, పిఆర్పీలో 10 ఏళ్ళు ఉండి నన్ను బాగా ఉపయోగించుకున్నారు. కానీ మొత్తం 10 ఏళ్ళు కుప్పంలోనే వాడుతున్నారు. కానీ ఏ రోజు ఏమాత్రం జరగలేదు, న్యాయం జరగలేదు. కానీ ఒకటి ఈరోజు నేను మత్స్యకార కులానికి జరిగిన వన్యకుల క్షత్రియుడిని. నాకు కుప్పంలో ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చారు, తిరుపతిలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే ఈరోజు ఎందుకు 50 ఏళ్ళు జరగలేదు? ఎన్టీఆర్ తర్వాత ఈరోజు నిన్న బీసీ మీటింగ్ వల్ల వేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కొంత న్యాయం జరిగింది, కానీ తర్వాత న్యాయం జరగలేదు. పడుగు కృతజ్ఞత ఆవశ్యకత మనం ఒకసారి మనం చేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై జగనన్న, జై జగనన్న. అంటే మీకు తక్కువ టైం ఇచ్చింది, మళ్ళీ బహిరంగ సభలో మళ్ళీ టైం ఇద్దామని. అలాగే ఎంపీ గారికి ఇవ్వకపోతే కూడా ఇబ్బంది. ఆయన అందరి వాడు, అన్ని ప్రదేశాల వాడు. మిగతా అన్న కట్ చేయొచ్చు, కానీ ఆయన మాత్రం కంపల్సరీగా మాట్లాడాల్సిందిగా కోరుతూ క్లుప్తంగా పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి వెంకటగిరి పట్టణ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాల మధ్య తేడాలేంటి అనేది ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు మనం పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మధ్య ఖచ్చితంగా ఏం తేడా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు మరియు తన కొమ్ము కాస్తున్నటువంటి ఇతర తోక పార్టీలు కలిసి ప్రజలందరిలో విషాన్ని నింపే కార్యక్రమం చేస్తున్నాయి. దీన్ని ధీటుగా తిప్పుకొట్టాల్సిన బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీద ఉంది. ఎందుకంటే దాదాపుగా 2,34,000 కోట్ల రూపాయలని మన కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు ఈ దేశంలో. అలాగే నాన్ డీబీటీ ద్వారా 2,34,000 కోట్ల రూపాయలని మన మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఏ స్కీమ్ చూసినా మొత్తం స్కాములే, కానీ డైరెక్ట్గా ప్రజలకు కనిపించినటువంటి ప్రతిఫలం ఏమీ లేదు. ఈరోజు నేతన్నకు కానీ, రైతన్నకు కానీ, అలాగే అక్క చెల్లెమ్మలకు కానీ, మన బిడ్డలకు కానీ వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రామికుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా మన కుటుంబాల అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతుంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు కళ్ళల్లో రక్తం కారుతుంది, అయ్యో పేదల బతుకులు బాగుపడుతున్నాయని. ఒక పక్క శ్రీలంక అయిపోతుందంటారు, ఒక పక్క జింబాంబే అయిపోతుందంటారు. ఇంతకాలం మన ప్రజాధనం మనం కట్టినటువంటి పనులన్నీ
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, వాళ్ళ అన్యాయాలు జోబుల్లోకి పోయిందే కానీ మన బతుకుల బాగు కోసం ఏ ఒక్కరూ ఖర్చు పెట్టినటువంటి పాపాన పోలేదు. ఈరోజు మన బిడ్డలు మంచి యూనిఫామ్తో కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా స్కూళ్ళని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం. ఈరోజు బైజూస్ యాప్లన్నీ ఇన్కార్పొరేట్ చేసి ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే అక్కలకి ఆసరా ద్వారా, చేయూత కార్యక్రమాల ద్వారా, చిన్న చిరు వ్యాపారులకి చేయూత ద్వారా ప్రతి ఒక్క వర్గాలకి ఆర్థిక అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని గుండెల్లో పెట్టుకొని మన నాయకుడిగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు రాజ్యాధికారంలో భాగం, అలాగే వర్కుల్లో, అలాగే ఎక్కడ కూడా మన ఆత్మ గౌరవాన్ని తగ్గించకుండా మనం చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు అయితే మన ఓటు బ్యాంక్ గాను, ఒక బానిసలుగాను చూస్తున్నాడు ఇంతకాలం. సో బానిసత్వానికి మీద తిరుగుపడాల్సిన అవసరం ఎక్కువ ఎంతైనా ఉంది. ఎందుకంటే తను మళ్ళీ ఎలాగైనా అధికారం చేకూర్చుకోవాలనే దురుద్దేశంతో విషాన్ని నింపే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మన కుటుంబాల్లో, మన స్నేహితులకి, ప్రతి ఒక్కరికి మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అగైన్ మళ్ళీ 2024లో అత్యంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అలాగే వెంకటగిరిలో మన రామన్న అందరికీ అందుబాటులో ఉంటూ ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడే మంచి మనిషి రామన్న. మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా మాట్లాడే వ్యక్తిత్వం రామన్నది కాదు. కాబట్టి ఇలాంటి మంచి మనిషిని మనందరం గుండెల్లో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులు మళ్ళీ ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. కలం వీధి, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.